ఇక మనుషులకు ఉన్నదే కదా, పొద్దున్న లేస్తే దేవుడితో పెట్టుకుంటారు గొడవ, ఎవరితో పెట్టుకోరు. కల్తీ భోజనాలు తింటారు, కల్తీ కార్లు, కల్తీ పెట్రోల్ అన్ని నడుస్తుంటాయి, ఎవరితో వాద్యం పెట్టుకోరు. స్వచ్ఛమైన దేవునితోనే వాద్యం పెట్టుకుంటారు. నువ్వు కరెక్టా, నువ్వు ఉన్నావా, నీ లెక్కేంటి, నీ ఆత్మ ఏంటి, నీ యేసుక్రీస్తు ఏంటి, ఏ గొడవ పెట్టుకుంటారు. అప్పుడు ఏసి అంటున్నాడు, రండి రండి నాతో వాద్యం పెట్టుకుంటారు, చెప్పండి మీ వాద్యం ఏంటో అంటున్నాడు దేవుడు. జరగబో వాటిని విషదపరిచి మా ఎదుట తెలియజెప్పుడి, పూర్వమైన వాటిని విషదపరిచి మేము ఆలోచించి వాటి ఫలము తెలుసుకున్నట్లు వాటిని మాకు తెలియజెప్పుడి, లేని ఎడల రాగల వాటిని మాకు తెలియజెప్పుడి. దేవుడితో వాద్యం ఆడుతున్నప్పుడల్లా దేవుడు ఒకే ఒక మాట చెప్తున్నాడు, దేవుడు కరెక్టా, దేవుడు ఉంటే ఎందుకు అలా జరుగుతుంది. ఇలాగ చెప్పిన వాళ్ళందరితో దేవుడు ఒకే మాట అంటున్నాడు, నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తున్నావు కదా, ఒకటి నేను నీకు చెప్తాను, జరగబోయే వాటిని నువ్వు నాకు చెప్పు. 200 సంవత్సరాలు ఏమైందో నువ్వు నాకు చెప్పు, 2000 సంవత్సరాల తర్వాత ఏమైందో నువ్వు నాకు చెప్పు. నువ్వు చెప్పలేవా, అయితే నేను చెప్తాను. నేను 200 సంవత్సరాల తర్వాత పారసీక దేశపు రాజు వస్తాడు, 130 సంవత్సరాల తర్వాత నెబుకద్నెజరు వస్తాడు. ఈ నెబుకద్నెజరును ఓడగొట్టి పారసీక దేశపు రాజు టైంలో మీరు విడుదల పొందుతారు, మరలా మీరు ఆలయాన్ని కట్టుకుంటారు, నీటి బుగ్గలాగా మార్చబడతారు. నేను చెప్తున్నా, నేను ఇట చెప్పినాక కూడా నీకు అర్థం కావట్లేదా నేను దేవుడినని అని దేవుడు వాద్యానికి ఆ యొక్క సమాధానం ఇస్తున్నాడు. సో ఇది దేవుని వాక్యము. మొన్న కూడా చెప్పా, బైబిల్ గ్రంథము దేవుని వాక్యము అనడానికి రుజువు ఏంటి అంటే, జరిగిన తర్వాత ఎవరైనా చెప్తారు, జరగక ముందే అన్ని చెప్పేసింది. వన్ వరల్డ్ ఆర్డర్ ఇంకా వస్తుందని చెప్పింది బైబిలే. సో ఇంకా ఒక వుడ్ ఆకాశం నుంచి పడి అగ్ని భూమిని తాకుతుందని నాసా కూడా రిపోర్ట్ ఇచ్చింది. అది మొనవనిచ్చింది. 2000 సంవత్సరాల కింద యోహాన్ గారు ఎప్పుడో చెప్పారు, ఒక పెద్ద శకలం అగ్ని పర్వతం వచ్చి భూమిని తాకుతుందని ఎప్పుడో చెప్పారు ఆయన. సో ఇప్పుడు నాసా చెప్తున్న విషయాలు ఎప్పుడో 2000 సంవత్సరాల కింద ప్రకటన గ్రంథంలో యోహాన్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. అంటే దేవుడని, దేవుని వాక్యము ఇది ఆత్మానుసారమైందని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేసి చెప్పిన విషయాలు వాళ్ళు ఎప్పుడో 2000 సంవత్సరాల కింద ఆత్మతో చెప్పారు. ఇది మనిషి వల్ల అయ్యే పని కాదు, ఇది దేవుని ఆత్మ వల్లనే అయ్యే పని కాదు మనిషి వలన అవుతుంది అంటే మరి నువ్వు చెప్పు అంటున్నాడు దేవుడు. అర్థమవుతుందా? నువ్వు చెప్పలేవా? సో నేను చెప్పాను విను, చెప్పాను అంటే ఇది ఆత్మకార్యమే, ఇది పరిశుద్ధాత్మ గ్రంథమే. ఏమేన్ తర్వాత ఇక మీదట రాబో సంగతులను తెలియజెప్పుడి, అప్పుడు మీరు దేవతలను మేము ఒప్పుకుందాము, మేము ఒకరికొకరము సాటి చేసుకొని కడుగొనున్నట్లు మేలైనను కీడైనను చేయుడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, సరే మీ దేవతలు అంటున్నారు కదా, మీ దేవుళ్ళు అంటున్నారు కదా, చెప్పండి రేపు ఏం జరుగుతుందో చెప్పమనండాలని, 200 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో చెప్పమనండాలని, 2000 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో చెప్పమనండాలని. అప్పుడు ఒప్పుకుంటే ఆ దేవుళ్ళు కరెక్ట్ అని. వాళ్ళ వల్ల కాదు చెప్పడం, నేను చెప్తా నేను, కాబట్టి నేనే సర్వోన్నతుడైన దేవుణ్ణి అని దేవునితో వాద్యమాడే వారితో దేవుడిస్తున్న సమాధానము. మీరు మాయా సంతానము, మీ కార్యము శూన్యము, మిమ్మల్ని కోరుకుని వారు హేయులు. సో ఇక మీ అన్ని కూడా మాయ మాటలు, మీరు అన్ని ఉట్టి సుత్తివన్నీ నమ్ముతారు, అది కరెక్ట్ ఇది కరెక్ట్ అని నమ్ముతారు. దేవుని నమ్మడానికి మాత్రం మీ వల్ల కావట్లే, మీదంతా ఒక మాయలోకం, మీరు మాయలో బతుకుతున్నారని చెప్పేస్తున్నాడు. చూడండి, నిజంగానే ఈ పెన్ను నమ్ముతాం, ఆ పెన్ను రాస్తుందని అక్కడ తీసుకొని ఇట్లా గీసేసి తెచ్చుకుంటాం అంతే. ఇది ఎంత ఒరిజినల్, ఇందులో లోపల ఇంకు ఫుల్ గా ఉందా లేదా, ఏమి క్వశ్చన్ అడిగేదిలా, డబ్బులు ఇచ్చి తెచ్చుకునేది అంతే. ఎవరిని క్వశ్చన్ అడిగేదిలా. మనం లోకల్లో కిరాణా కొట్టుకు పోతే డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటాం, అది 500 గ్రాములను ఉంటుంది, అది తెచ్చుకుంటాం. మళ్ళీ నువ్వేమైనా సూపర్ మార్కెట్ లో మళ్ళీ చేపిస్తున్నావు, మళ్ళీ జోకిపిస్తున్నావా? 500 గ్రాముల పప్పు అని ఉంటుంది, మళ్ళీ ఎప్పుడైనా రీచెక్ చేశారా మీరు దాన్ని? 1 kg పిండి అని ఉంటుంది, దాన్ని ఎప్పుడైనా రీచెక్ చేశారా? 5 లీటర్స్ ఆయిల్ అని ఉంటుంది, దాన్ని ఎప్పుడైనా రీచెక్ చేసి కొలిచారా? డబ్బులు ఇచ్చి తెచ్చుకొని తినేసి అయిపోయి మళ్ళీ తెచ్చుకుంటున్నారు. క్వశ్చన్ లా. కానీ దేవుడి దగ్గరకు వచ్చేసరికి క్వశ్చన్, నువ్వు దేవుడా, నువ్వు నిజమా, నీ ఆత్మ కరెక్టా, నీ వాక్యం కరెక్టా అంటే దేవుడు అంటున్నారు, ఆహా లోకంలో ఎక్కడ లేని వాద్యము, నిత్య జీవంతోనే నీకు వాద్యం వచ్చిందా, రా నేను చెప్తుందా చెప్పి. ఇప్పుడు 2000 సంవత్సరాల తర్వాత ఏమైందో చెప్పు. నువ్వు పెట్టుకున్నావే పక్కన బొమ్మ, దాన్ని చెప్పవాను, అప్పుడు ఒప్పుకుంటా నేను. మీ వల్ల కాదు, నేను చెప్తా, నేను అది నా వాక్యంలో నేను చెప్పాను, అదే ఆత్మకార్యము, అదే ఆత్మవాక్యము అని దేవుడు నిరూపిస్తున్నాడు. ఏమేన్? సో మీరు మాయా సంతానం. సో అదంతా చెప్పినాక కూడా ఏందోనండి నేను అంతగా నమ్మను అంటే దేవుడు అంటున్నాడు, పోండి మీరు మాయా సంతానం, మీ లెక్కలని మాయ లెక్కలు బొండి అంటున్నాడు. అరిగేటి. సో కొందరు చూడండి, విశ్లేషించి నేర్చుకునే వాళ్ళు కొందరు ఉంటారు, ఎంత విశ్లేషించి చెప్పినా నమ్మొద్దు అని నిర్ణయించుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళని వాక్యం మూర్ఖులు అంటారు. అంటే నువ్వేం చెప్పినా నేను విననని డిసైడ్ చేసుకుంటారు. సో మూర్ఖుల జోలికి పోవద్దంట. సో మూర్ఖులు చెప్పానుగా, ఇసుక నుంచి తైలం తేవచ్చంట, కానీ మూర్ఖుని మార్చలేమంట. కొందరు ఉంటారు, నేను నమ్మొద్దు అని డిసైడ్ అవ్వకుంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. దేవుడు వాళ్ళ గురించి అంటున్నాడు, మీరు మాయా సంతానము, మీరు ఇనే రకం కాదు అని దేవుని వాళ్ళని మాట్లాడుతున్న విధానం. తర్వాత ఉత్తర దిక్కు నుండి నేను ఒకరిని రేపుచున్నాను, నా నామమున ప్రార్థించువాడు ఒకడు సూర్యోదయ దిక్కు నుండి వచ్చుచున్నాడు, ఒకడు బురద త్రొక్కునట్లు కుమ్మరి మన్ను త్రొక్కునట్లు అతడు సైన్యాధిపతులను త్రొక్కును. ఉత్తర దిక్కు నుంచి ఒకడు వస్తున్నాడు. ఎవరు? మరలా సైరస్ గురించి ప్రాఫెసీ చేస్తున్నాడు. పారసీక దేశము ఉత్తరం, ఈస్ట్. సో ఈస్ట్ కాదు కదా, ఉత్తర దిక్కు నుంచి వస్తాడు. పారసీక
పారసీక దేశపు సైడ్ నుంచి, మిడో పర్షియన్ సైడ్ నుంచి మాదీయ పారసీక దేశపుల రాజు ఒక ఆయన వస్తాడు, ఆయన వచ్చి మిమ్మల్ని గెలుస్తాడు అని సైరస్ గురించి చెప్తున్న ప్రవచనం. మేము ఒప్పుకొనున్నట్లు జరిగిన దాని నుండి తెలియజెప్పిన వాడెవడు? ఆ వాదము న్యాయమని మేము అనున్నట్లు పూర్వకాలము దాన్ని తెలియజెప్పిన వాడెవడు? దాన్ని తెలియజెప్పు వాడెవడు లేడు, వినిపించి వాడెవడు లేడు, మీ మాట వినువాడెవడు లేడు. దేవుడు మరలా 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 చెప్తున్నారు. ఎందుకంటే ఇశ్రాయేలీలు, యూదులు చాలా రిబెలియస్ అన్నమాట. యెషయా మాట్లాడుతుంటే ఏదో నీ మైండ్ కి దోషింది నువ్వు మాట్లాడుతున్నావేమో, ఇది ప్రవచనం అని మేము ఎందుకు నమ్మాలా, దేవుడే చెప్పాడని మేము ఎందుకు నమ్మాలా అని యెషయా ద్వారా వస్తున్న ప్రవచనాలను వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రవక్త నోటి నుండి వచ్చే పరిశుద్ధాత్మ స్వరాన్ని మీరు క్వశ్చన్ చేస్తున్నారా? పరిశుద్ధాత్మ తప్ప ఈ లోకములో జరగబోవు వాటిని ఎవరు చెప్పగలరు? అది యెషయా స్వరము కాదు, యెషయా ద్వారా వస్తున్న పరిశుద్ధాత్మ స్వరము. అది యెషయా గొంతు కాదు, దేవుని యొక్క స్వరము. అవి యెషయా మాటలు కాదు, దేవుని యొక్క మాటలు. ఈ పుస్తకంలో రాయబడిన యెషయా మాటలు కాదు, ఇది దేవుని యొక్క మాటలు. యెషయా స్వరాన్ని వినియోగించుకొని దేవుడు ఆయన మాటలను వినిపిస్తున్నాడు. అయితే మీరు యెషయాని క్వశ్చన్ చేస్తున్నారు కదా, రండి వాద్యము తీర్చండి, చెప్పబడండి, మీరు మీ విగ్రహాలు చెప్పబడండి, 2000 సంవత్సరాల తర్వాత ఏం జరుగుద్దో మీ వల్ల కాదు, అది మీరు చెప్పలేరు. కానీ నా ప్రవక్త చెప్తున్నాడు అంటే అది నా ప్రవక్త యొక్క సొంత స్వరము కాదు, అది నా స్వరము ఆయన ద్వారా వస్తుందని దేవుడు ప్రవక్తల నుండి వచ్చే మాటలని నిరూపిస్తున్నాడు. అంటే చూడండి, అసలు దేవుడికి ఏమవసరం అండి? మనిషి అంటే గాలి బుడుగంట, లేకపోతే గడ్డి పొరకంట. ఒక దోమొచ్చి కొడితే చచ్చిపోయే రోజుల్లో ఉన్నాం మనం. దోమొచ్చి కొడితే చచ్చిపోయే రోజులు, కంటికి కనబడిన వైరస్ అంటుకుంటే చచ్చిపోయే రోజులు. అంటే గాలి బుడుగ గడ్డి పొరకే కదా. కరెక్టే, పోతున్నారు పైకి, ఏంటది చంద్రమండలానికి, మార్స్ కి పోతున్నారు కరెక్టే, కానీ గాలి పొరకే, గాలి బుడుగే, గడ్డి పొరకే, ఇట్ట వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అలాంటి మనుషులు, సర్వోన్నతుడైన దేవుడు ఆయన మనుష్యులను ఎన్నుకొని ప్రవక్తల ద్వారా ఆయన స్వరాన్ని వినిపిస్తుంటే ఇది దేవుడా, ఇది మనిషా అని అడుగుతుంటే ఆయనకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఏముందండి? ఉఫ్ అని ఒక్కసారి ఊదాడంటే ఆయన నోటిలో నుంచి అగ్ని వచ్చి అందరు కాలి ఆడబడతాడు. క్వశ్చన్లు అడిగే బ్యాచ్ అంతా కూడా కాలి బూడిద వెళ్ళిపోతారు. అంత సామర్థ్యం ఉన్న దేవుడు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు దీర్ఘ శాంతము కలిగిన దేవుడు అంట. ఆయన భరిస్తాడంట, సహిస్తాడంట, ఓర్చుకుంటాడంట. ఓర్చుకొని గడ్డి పొరక లాంటి, గాలి బుడగ లాంటి మనుషులు నువ్వు దేవుడేనా? నీ వాక్యం వాక్యమేనా? నీ ప్రవక్తలు ప్రవక్తలేనా? నీ మాటలు మాటలేనా? అసలు ఇదంతా కరెక్టేనా అని అడుగుతుంటే ఆయన కోపగించుకోకుండా, ఆయన గనక కోపం వస్తే ఈ క్వశ్చన్ల బ్యాచ్ అంతా కూడా స్మాష్ అయి కూర్చుంటది. కానీ ఆయన కోపపడకుండా దీర్ఘ శాంతము కలిగి సహిస్తూ వాళ్ళందరికీ కూడా ఆన్సర్ చేస్తున్నాడు. ఇశ్రాయేలీల వారికి కూడా ఆన్సర్ చేస్తున్నాడు. యెషయా ఏదో పిచ్చివాగుడు వాగుతున్నారంటే ఆయన చెప్తున్నాడు, ఆయన వాగేది పిచ్చివాగుడు కాదు, నీకు చేతనైతే నువ్వు చెప్పు 200 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది, నేను చెప్తున్నాను విను, నా ప్రవక్త మాట్లాడేది ఆత్మ కార్యము, ఆత్మ మాటలు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమే? సో హీస్ ప్రూవింగ్ హిమ్సెల్ఫ్ వేర్ దెర్ ఇస్ నో నీడ్. ఎందుకని ప్రూవ్ చేసుకునేది అవసరం లేదు, కానీ ఆయన తగ్గింపును బట్టి ఆయన ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఆయన తగ్గింపును బట్టి ఆయన నిరూపించుకుంటున్నాడు. ఒక్కొక్కసారి మనం ఎప్పుడైనా ప్రూవ్ చేసుకుంటుంటే నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు అంటారు. నో 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 నో, దెర్ ఈజ్ ఎ నీడ్. దేవుడు సైతము ఆయన మాటలు, పరిశుద్ధాత్మ మాటలని ప్రూవ్ చేసుకున్నాడు ఆయన ప్రజల మధ్య. ఎందుకంటే ఆయన తగ్గించుకునే దేవుడు, ఆయన హంబుల్ గాడ్. సో ఆయన సమాధానము చెప్పే దేవుడు, ఆయన దీర్ఘశాంతము గల దేవుడు. సో మనల్ని మనము ఎప్పుడైతే సమర్థించుకోవడం అంటే ఆన్సర్ చెప్తాము, ఒక వాద్యములో మనం సమాధానం చెప్తాము, చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేవుడు సైతము ఆయన ప్రవక్తల మాటలను వాద్యమాడినప్పుడు, క్వశ్చన్ చేసినప్పుడు ఆయన దీర్ఘశాంతముతో తగ్గించుకొని ఆయన సమాధానం చెప్పాడు. సో ఇక్కడ అందుకే ఏమంటున్నాడు, నేను జరిగే వాటిని చెప్తున్నా, ఉత్తర దిక్కు నుంచి సైరస్ వచ్చి మిమ్మల్ని ఓడిస్తాడు, బబులోనుని ఓడించి మిమ్మల్ని విడుదల చేస్తాడు అని చెప్తున్నాడు. 26వ వచనం, మేము ఒప్పుకొనున్నట్లు జరిగిన దానిని ఆది నుండి తెలియజెప్పిన వాడేవాడు? ఆ వాదము న్యాయమని అనున్నట్లు పూర్వకాలము దాన్ని తెలియజెప్పిన వాడేవాడు? దాన్ని తెలియజెప్పిన వాడెవడు లేడు, వినిపించు వాడెవడు లేడు, మీ మాటలు వినువాడెవడు లేడు చెప్తున్నాడు. నువ్వు నన్నే క్వశ్చన్ చేస్తున్నావు, అసలు ఎవరు చెప్పారయ్యా నీకు ఇవన్నీ? సో బబులోను వస్తుందని, పారసీక దేశపు రాజు వస్తాడని, ఐగుప్తు నుంచి మీరు విడిపింపబడతారని, మరలా యేసుక్రీస్తు వస్తాడని, బెత్లెహేము నుంచి వస్తాడని, ఆయన మిమ్మల్ని రక్షణ కలగజేస్తాడని, యెరూషలేములో చచ్చిపోతాడని ఎవరు చెప్పారు మీకు ఇవన్నీ? నేను దేవుడిని కాబట్టే కదా చెప్పేది. సో చూడండి ఎంత అద్భుతం. బెత్లెహేములో వస్తాడంటే ఆయన కొన్ని వేల సంవత్సరాల తర్వాత బెత్లెహేములోనే వచ్చాడు. యెరూషలేములో చచ్చిపోతాడంటే కొన్ని వేల సంవత్సరాల తర్వాత యెరూషలేములోనే చచ్చిపోయాడు. 30 కాసులకు ఆయన అమ్మబడతాడంటే యూదా వచ్చి ఎగ్జాక్ట్లీ 30 కాసులే అడిగాడు. కుమ్మరివాణి పొలంలో పడేస్తాడంటే యూదా 30 కాసులతో వెళ్ళి కుమ్మరివాణి పొలాన్నే కొన్నాడు. ఎవరండి ఇలాగ చెప్పేది? దేవుడు కాకపోతే, ఇది దేవుని వాక్యం కాకపోతే ఎవరండి అలాగ చెప్పేది? నేను చెప్పగలను అంటే చెప్పు, మరి చూద్దాం ఎంతవరకు అయిద్దాం. నా బొమ్మ చెప్పగలదంటే చెప్పమని, మరి చూద్దాం ఎంతవరకు అయిద్దాం. సో ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలవారు ఎవరు అంటే బైబిల్లో రాయబడిందంతా దేవుని వాక్యమే, బోధ జరిగేదంతా కూడా దేవుని వాక్యమే అనడానికి దీర్ఘ శాంతము కలిగిన దేవుడు, అందరినీ భరించే దేవుడు, ఇశ్రాయేలు
ఇస్రాయేల్ వారందరూ కూడా, యూదులంతా కూడా ఈ ప్రవక్తలు కాదు, ఈ పిచ్చి మాటలు సోది మాటలు మాట్లాడుతున్నారు అంటుంటే, రే అవి సోది మాటలు కాదు, దేవుడి మాటలవి, ఆత్మ మాటలవి, జరిగే కార్యాలన్నీ జరిగిస్తున్నాడు. పూర్వకాలము నుంచి ఏది జరుగుద్దో అదంతా నేను చెప్తూ వస్తున్నాను, ఎలా జరగబోతుందో అదంతా నేను చెప్తూ వస్తున్నాను. దాన్ని బట్టే మీరు గమనించుకోవాలి ఇది దేవుడని. దేవుడు వాళ్ళకి బుద్ధి చెప్తున్నాడు. సో బుద్ధి చెప్పి మీరు నేర్చుకోండి అని వాళ్ళకి జ్ఞానము దేవుడు నేర్పిస్తున్నాడు. రైట్? ఎంత ధైర్యం ఉండాలండి సర్వోన్నతుడైన దేవునితో వాద్యం ఆడడానికి. ఏమన్నా ఎంత ధైర్యం ఉండాలా సర్వోన్నతుడైన దేవునితో. ఉప్పులు పప్పులు మాత్రం ఏది కొలత చూడకుండా లెక్క చూడకుండా తినేస్తారు కానీ, మహోన్నతుడైన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మరణించి తిరిగి లేచిన దేవుడు, తండ్రి కుడిపార్శ్వమున మన కొరకు మొరపెడుతున్న దేవుడు, ఈ రోజు నువ్వు ఊపిరి పీల్చుకుంటున్నావు అంటే అది దేవుని కృప, ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు అంటే దేవుని కృప. ఏముందండి, ఇలాగ బ్రెయిన్ లో క్లాట్ అయిపోయిందంటే అడ్డంగా పారాలసిస్ అయిపోయి పడిపోతారు అందరూ, మాట నోట అన్ని పడిపోతాయి. ఎందుకైతే క్లాట్ అంటే ఇడియోపాథిక్ అంటారు మా డాక్టర్స్. ఇడియోపాథిక్ అంటే ఏమో తెలియదు, ఎందుకో అయ్యిందంటారు, ఏదో వైరస్ ఏదో కొలెస్ట్రాల్ ఏదో అనేస్తారు. అలాగైందంటే నోరు పడిపోతుంది, కాలు చేతులు పడిపోయి అడ్డంగా పడిపోతారు. అలాంటి గాలి పొరక నీటి బుడగ లాంటి మనుషులు సర్వోన్నతుడైన దేవుణ్ణి, ఆయన వాక్యాన్ని, ఆయన మాటలని, ఆయన ప్రవక్తలని ప్రశ్నిస్తుంటారంటే ఎంత ధైర్యం ఉండాలండి. ఒక్కసారి గనక దేవుడు కోపం వచ్చిందనుకో అడ్డం పడి కూర్చుంటారు. ప్రాబ్లం ఏంటంటే ఆయన కోపం రాట్లా, అదే ప్రాబ్లం. ఎందుకు ఇంతమంది ఎగిరిపడుతున్నారంటే, ఎందుకు ఇంతమంది దేవునితో వాద్యం పెట్టుకుంటున్నారంటే, ఆయన దీర్ఘ శాంతము, ఆయనకిన్న దీర్ఘ శాంతము, ఆయనకున్న భరించే గుణము. కొందరినైనా రక్షించుకోవాలి. ఇలాంటి వ్యతిరేక భావము కలిగిన వాళ్ళు నేను దీర్ఘశాంతము కలిగి సమాధానం ఇస్తే కొందరైనా రక్షింపబడతారు అని ఆయనకున్న దీర్ఘశాంతమును బట్టి, ఆయనకున్న ఓపికను బట్టి, ఆయనకున్న ప్రేమను బట్టి, ఆయన క్రియేషన్ మీద ప్రేమను బట్టి ఆయన ఓర్చుకుంటా ఉంటే వీళ్ళు ఇంకా ఎగిసిపడుతున్నారు. ఒకసారి ఒక దైవజనుడు చెప్తున్నారు, మనుషులందరూ ఎగిసిపడతా ఉంటే ఒక్కొక్కసారి భూకంపాలు ఇవి వచ్చే పరిస్థితులు ఉంటాయి కదండి. అంటే వాక్యములో కూడా ఉపద్రవాలు నిర్ణయించబడింది కదా, భూకంపం వస్తుంది, తర్వాత ఉగ్రత అగ్ని కుమ్మరించబడుతుంది, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కదా. అలాంటి పరిస్థితులు పరలోక రాజ్యం నుంచి అనుమతి వచ్చినప్పుడు ఎస్ భూకంపం రావచ్చు అని దేవుడు ఒకవేళ సిగ్నల్ ఇస్తే, భూమి ఇన్ని రోజులు మనుషుల్ని భరిస్తుంది కదా. అంటే ఆ పాస్టర్ గారు చెప్తున్నాడు, ఒక ఉపమానం లాగా చెప్తున్నాడు. సో భూమి మీద భూకంపాలు, వరదలు ఇవన్నీ కూడా దేవుని ఆధీనంలో ఉంటాయి. దేవుడు పర్మిషన్ ఇస్తే తప్ప ఇవన్నీ రావు. అయితే ఎప్పుడైతే దేవుడు పర్మిషన్ ఇస్తాడో భూకంపం రావడానికి, భూమి మీద మనుషులు ఉంటారు కదా, దేవుణ్ణి ప్రశ్నించే మనుషులు ఉంటారు. సో దేవుణ్ణి క్వశ్చన్ చేసే మనుషులు ఉంటారు. వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు, క్వశ్చన్ చేస్తూ ఉంటారు, క్వశ్చన్ చేస్తూ ఉంటారు. దేవుని దీర్ఘశాంతం ఏమో వాళ్ళని భరిస్తూ ఉంటుంది. వద్దొద్దు, వైరస్ ఇప్పుడే వాడిని చంపమాక కొన్ని రోజులు బతకని, ఇప్పుడే కరోనా ఇప్పుడే ఆ క్యాండిడేట్ ని చంపమాక కొన్ని రోజులు బతకని అని దేవుడి దీర్ఘశాంతము వాళ్ళకు ఆయుష్ని ఇస్తా ఉంటే, దేవుని యొక్క దీర్ఘశాంతం వాళ్ళను భరిస్తూ ఉంటే, ఎప్పుడైతే భూకంపాలు వరదలు వచ్చే పరిస్థితి వస్తుందో ఈ భూమికి బాగా కోపం వచ్చి మింగేస్తుందంట. అందరూ మింగేసి భూకంపంలో కొట్టుకొని పోతారంట, వరదల్లో కొట్టుకొని పోతారంట అని ఆయన అలాగా ఉపమాన రీతిగా చెప్తున్నాడంట. అది ఎంతవరకు సత్యమో తెలియదు కానీ వినడానికి బాగుంది, అవునా? సో అలాగా భూమి కూడా, అంటే ఆయన చెప్పేది ఏంటంటే, మనుషుల యొక్క వెర్రితనానికి, మనుషులకి దేవుని మీద ఉన్న వ్యతిరేకతకి భూమి కూడా విసిగిపోతుందంట. సముద్రం కూడా విసిగిపోయి వీళ్ళని వరదల్లో కొట్టిపడేయాలి, ఈ భూకంపంలో వీళ్ళని కొట్టిపడేయాలని భూమికి కూడా మనుషుల మీద కోపం వస్తుందంట, సముద్రానికి కూడా మనుషుల మీద కోపం వస్తుందంట. కానీ మనుషులకు మాత్రం వాళ్ళ మీద వాళ్ళ కోపం రాదు. నేను గాలి పొరకను గడ్డి బుడుగును సర్వోన్నతుడైన దేవుని పరీక్షిస్తున్నానేంటి, ప్రశ్నిస్తున్నానేంటి అన్న కొంచెం భయం భక్తి మనుషులకి కలగట్లేదు అని ఆయన చెప్తున్నాడు అనమాట. సో కాబట్టి దేవుడు ఇక్కడ 17వ అధ్యాయం నుంచి సో ఆయన రుజువు చేసుకుంటున్నాడు, ఆయన ప్రవక్తలని ఆయన రుజువు చేసుకుంటున్నాడు, ఆయన లేఖనాలని రుజువు చేసుకుంటున్నాడు. 3 విషయాలు. నేను దేవుణ్ణే అని రుజువు చేసుకుంటున్నాడు, నా ప్రవక్తల నోటి నుండి వచ్చేవి పరిశుద్ధాత్మ మాటలే అని రుజువు చేసుకుంటున్నాడు, నా లేఖనాలు అంటే నా గ్రంథములో ఉన్నవి ఆత్మ మాటలే అని దేవుడు రుజువు చేసుకుంటున్నాడు. ఎలా రుజువు చేసుకుంటున్నాడు అంటే, జరగబోయే వాటన్నిటిని నేను ముందే చెప్తున్నాను. 2000 సంవత్సరాల తర్వాత, 4000 సంవత్సరాల తర్వాత ఏమేం జరుగుద్దో అవన్నీ నేను ముందే చెప్తున్నాను. దాన్ని బట్టే నేను దేవుడనని, నా ప్రవక్తలు మాట్లాడే మాటలు ఆత్మ మాటలని, లేఖనాలలో రాయింపబడిన విషయాలు మనుషుల మైండ్ లో నుంచి వచ్చినాయి కాదు గాని ఆత్మ చేత రాయింపబడినవని రుజువు ఇదే అని దేవుడు నిరూపించుకుంటున్నాడు. కానీ కొందరు మూర్ఖులు నమ్మడానికి ఇష్టపడకపోతే, సరే నువ్వు వచ్చి నువ్వు చెప్పు, మరి నేను వింటా, నీ బొమ్మలు చెప్పమను నేను వింటా, నీ వల్ల ఇద్దా, నీ వల్ల కాదు, నీకు చెప్పడం వల్ల కాదు, ఎవరన్నా చెప్తే ఒప్పుకునే కెపాసిటీ లేదు నీకు, నువ్వు మాయమోహం అని దేవుడు తిట్టేస్తున్నాడు అక్కడ. అర్థమవుతుందని? సో నీకు చెప్పా చేత కాదు, ఎవరన్నా చెప్తుంటే గమనించడము నీకు రాదు. చెప్పింది చెప్పినట్టుగా యేసుక్రీస్తు జీవితంలో జరిగింది. బెత్లెహేము, యెరూషలేము, 30 నాణాలు, యూదా, కుమ్మరివాడి పొలము, సమస్తము చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. అక్కడ వాక్యంలో చెప్పబడింది, చరిత్రలో నిరూపించబడిందని గమనించే కెపాసిటీ కూడా నీకు లేదు. మీరుట్టి గాలి మొహాలు, మీరుట్టి మాయమొహాలు అని దేవుడు తిడుతున్నాడు అనమాట. అంటే ఈ రోజుల్లో ఉన్న మనస్తత్వాన్ని యెషయా ప్రవక్త ద్వారా
ద్వారా దేవుడు ఆ రోజుల్లోనే అడ్రస్ చేసి మంచిగా శుభ్రంగా వాళ్ళకు ఒక డోస్ ఇచ్చి, నేనే దేవుణ్ణి, నా ప్రవక్తల ద్వారా, అంటే నిజమైన ప్రవక్తలు, ఆయన ద్వారా ఏర్పరచబడిన ప్రవక్తల ద్వారా వచ్చేది దేవుని వాక్యం, లేఖనాల్లో ఉండేది నా ఆత్మవాక్యం, సర్వోన్నతుడైన దేవుణ్ణి పరీక్షించేంత లెవెల్ నాకు లేదు అని దేవునికి భయపడే భయము భక్తి మనం నేర్చుకొని, ఆ లోక సంబంధమైన గర్వము, ఆ తెలివి సంబంధమైన గర్వము, ఆ సంపదతో వచ్చిన గర్వాన్ని మనం తొలగించుకొని దేవునికి భయపడే వ్యక్తుల్లాగా మార్చబడితే రక్షింపబడతాం, ఆశీర్వదింపబడతాం, పరలోక రాజ్యంలో స్థానాన్ని పొందుకుంటాం. ఆమేన్. హోప్ యు గాట్ ఇట్. లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకు స్తోత్రం, వందనాలు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవా, ఈ రోజు మాతో సూటిగా మాట్లాడావు నాయన. లోకంలో ఎవరితో మేము వాద్యం ఆడట్లేదు ప్రభా. మరి ఏ షాప్ వాడితో, ఏ బిజినెస్ వాడితో, ఏ బ్యాంక్ వాడితో ఎక్కడ కూడా మేము వాద్యం ఆడట్లేదు. కానీ ఎప్పుడు చూడు దేవుడితో వాద్యము, దేవుడి వాక్యముతో వాద్యము, దేవుని ప్రవక్తలతో వాద్యము, దేవుని ఆత్మతో వాద్యం ఆడే వారిలాగా మేము ఉంటున్నాం నాయన. ఆ గర్వమును మీరు కొట్టివేయమని, ఆ అహంకారమును మీరు కొట్టివేయమని అయ్యా, దేవుని యొక్క మహోన్నతను చూడలేని మా గుడ్డితనమును తీసివేయమని ప్రభా, దేవుని యొక్క ఔన్నత్యమును గ్రహించలేని మా యొక్క మూర్ఖత్వమును తొలగించమని ప్రభా. అయ్యా తండ్రి, నీటి బుడుగా గడ్డి పొరక లాంటి మనిషి నాయన, నీ మహోన్నతను, నీ మైటీనెస్ ని, నీ గొప్పతనాన్ని అయ్యా తండ్రి, నీ యొక్క మహిమను, నీ యొక్క ఘనతను గ్రహించి నిన్ను స్తుతించి మహిమపరిచి లేవనెత్తి ప్రభా రక్షణ పొందుకొని నీ రాజ్యంలో చేరబిడలాగా మార్చమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.